శ్రీ గురుభ్యో నమః. ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చేటువంటి శుక్లపక్షంలో వచ్చే పంచమిని వసంత పంచమి లేదా శ్రీ పంచమి, సరస్వతీ పంచమి అనేటువంటి పేరుతో మనం పండగ జరుపుకుంటూ ఉంటాం. అయితే సాధారణంగా దీన్ని పరిమితంగా ఏం చేస్తున్నారంటే సరస్వతి దేవాలయాలకు వెళ్ళి దర్శనం చేయడం, లేదా ఇళ్లల్లో పిల్లలకి అక్షరాభ్యాసాలు చేయించడం, ఇటువంటివి మాత్రమే చేస్తూ పరిమితమైన ఆరాధన చేస్తున్నాం. ఈ రోజున జ్ఞానప్రదాత అయినటువంటి సరస్వతీదేవి పుట్టినరోజు కనుక జీవితంలో జ్ఞానం సంపార్జన చేయడానికి వయస్సుతో సంబంధం లేదు కనుక జీవితంలో ఏ నూతనమైనటువంటి జ్ఞానాన్ని అన్వేషించే వాళ్ళైనా కూడా ఈ వసంత పంచమి మహాపర్వదినాన్ని విశేషంగా సరస్వతీదేవిని ఆరాధిస్తే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ఈ సరస్వతీదేవి కూడా జ్ఞాన సరస్వతి, మోక్ష సరస్వతి, వైరాగ్యానికి సంబంధించిన రూపం కూడా ఉంది. మనకి చదువుల తల్లి జ్ఞాన సరస్వతి బాసర క్షేత్రంలో ఉంది. ఆమెను జ్ఞాన సరస్వతిగా జ్ఞానాత్మకంగా చేయాలి. వయసు బాగా అయిపోయిన వాళ్ళు, వైరాగ్యం కావాలన్న వాళ్ళు కాశ్మీరేతు సరస్వతి అన్నారు. కాశ్మీర క్షేత్రంలో ఉండేటువంటి సరస్వతీదేవిని ఆరాధించినట్లయితే చక్కటి వైరాగ్యం వస్తుంది. కనుక అక్కడ ఉండేటువంటి సరస్వతీదేవి, కాశ్మీర పురవాసిని అనేటువంటి సరస్వతీదేవిని వృద్ధులైనటువంటి వాళ్ళు మోక్షం కోసం మోక్షప్రదాతగా అమ్మవారిని ఆరాధించాలి. ఇక శరదృతువులో విశేషంగా పూజించేటువంటి శారద, శృంగేరి మహాక్షేత్రంలో ఉండేటువంటి శారదాదేవిని విశేషంగా ఆ రోజు అర్చించినట్లయితే శారదా పరమేశ్వరి ఐశ్వర్యాన్ని, జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని, విజయాన్ని కూడా కలిగిస్తుంది. కనుక ఇంకొక ప్రత్యేకంగా చెప్పబడే విశేషం ఏంటంటే ఈ రోజుల్లో పోటీ పరీక్షలు చదివేటువంటి విద్యార్థులు ఉన్నారు. ఐఐటీలు, ఇంజనీరింగ్లు, మెడికల్ కోర్సులు అటువంటివి, లేదా ఐఏఎస్లు, సివిల్ సర్వీసెస్ చదివే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా చెప్పబడేటువంటి సలహా ఏంటంటే ఈ మాఘశుద్ధ పంచమి రోజున కనుక సరస్వతీ సూక్తం మనకి దేవీ భాగవతంలో, ఆ తర్వాత బ్రహ్మవేత్త పురాణంలో ఉండేటువంటి సరస్వతీ సూక్తాన్ని, లేదా ఋగ్వేదంలో ఉండేటువంటి సరస్వతీ సూక్త మంత్రాన్ని కనుక పారాయణ చేసినట్లయితే సర్వప్రథమంగా బాగా ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులై వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక వేద విద్యని అభ్యసించేటువంటి వాళ్ళు ఈరోజు ప్రత్యేకంగా గురువుగారి దగ్గర ఉపదేశం పొంది వేదాధ్యయనం చేయాలి. ఉపనిషత్తులు కానీ, వేదం కానీ, వేదాంతం కానీ. ఇంకొక విశేషం ప్రధానంగా ఏదైనా ఒక మంత్రాన్ని గురువు దగ్గర ఉపదేశం పొందాలంటే ఈ మాఘశుద్ధ పంచమి అనేటువంటి విశేషంగా చెప్పబడింది. కనుక అనేక ప్రయోజనాలు కలిగినటువంటి మహాపర్వము మాఘమాసంలో శుద్ధ పంచమి రోజు వచ్చేది. అందరూ కూడా వారి వారి స్థాయికి తగినట్లుగా వారి వారి యొక్క కామనలు తీరడానికి, కోరికలు తీరడానికి వసంత పంచమి పర్వదినాన్ని ఆచరిస్తారు. శుభం.